K7 న్యూస్ కు స్వాగతం. నా పేరు శ్వేత. కూటమి అభ్యర్థులకు మద్దతుగా నర్సీపట్నం యాదవ సంఘం ప్రచారం. అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో కూటమి అభ్యర్థులకు మద్దతుగా నర్సీపట్నం యాదవ సంఘం ప్రచారం ప్రారంభించింది. యాదవ జేఏసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఒమ్మి నరసింహరావు యాదవ్ ఆధ్వర్యంలో నర్సీపట్నం యాదవ నాయకులు ఎమ్మెల్యే అభ్యర్థి అయ్యన్న పాత్రుడు, ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్లకు మద్దతుగా ప్రచారాన్ని ప్రారంభించారు. సోమవారం గొలగొండ మండలంలోని పోలవరం, ఎరకంపేట, అమ్మపేట, చోద్యం, ఏఎల్పురం, పాతకేడిపేట గ్రామాల్లో సంఘం నాయకులు ప్రచారాన్ని నిర్వహించారు. వ్యక్తిగతంగా ఇంటింటికి వెళ్లి మద్దతును అభ్యర్థించారు. ఈ సందర్భంగా నరసింహరావు యాదవ్ మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించిన సూపర్ 6 పథకాలు అన్ని వర్గాలకు మేలు చేసే విధంగా రూపొందించారన్నారు. మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు నర్సీపట్నం అన్ని ఎంతో అభివృద్ధి చేశారన్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే యాదవులకు సముచిత స్థానం కల్పిస్తామని అయ్యన్న పాత్రుడు హామీ ఇచ్చినట్లు ఆయన తెలిపారు. ఈ ప్రచారంలో తెలుగు యాదవ మహాసభ అధికార ప్రతినిధి పిల్లా వెంకటేశ్వరరావు యాదవ్, నర్సీపట్నం యాదవ సంఘం అధ్యక్షుడు ఒమ్మి నూకరాజు యాదవ్, టీడీపీ నాయకులు పక్కుర్తి వెంకటరమణ యాదవ్, జీడిగుమ్మల మాజీ వైస్ ప్రెసిడెంట్ కూరాకుల రమణ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. సో మనల్ని అతగ పాతాలకు దొక్కినటువంటి ముఖ్యమంత్రి అంటే ఎవరైనా ఉన్నారంటే, ఎందుకంటే మేము 83 ఎన్టీ రామారావు గారితో పాటు రాజకీయాల్లోకి మేము కూడా ఫస్ట్ 83లో మొట్టమొదటి తెలుగుదేశంలో మేము అడుగు పెట్టాం. అప్పుడు మేము ఇంటర్మీడియట్ చేసి ఫస్ట్ తెలుగుదేశం పార్టీలోనే మొదటి కార్యకర్తగా పనిచేశాం మేము 83లో. ఆ రోజు నుంచి రాజకీయాలు ఈ రోజు వరకు చూస్తూ ఉన్నట్లయితే ఇంతటి దరిద్రమైనటువంటి రాజకీయాలు ఈ 40 ఏళ్ల కాలంలో ఏనాడు మేము చూస్తుంటాం. అంటే అటువంటి పరిస్థితులు కనిపిస్తున్నటువంటి జగన్ నిజంగా సైకోలాగా పనిచేయటం వల్ల ఆ సైకోని మనం ఎంత తొందరగా ఇక్కడి నుంచి మనం పంపిస్తే మనకు అంత తొందరగా మనకు విముక్తి కలిగే పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఎవరు డబ్బులు వేస్తున్నాడు, ఆ డబ్బులు వేస్తున్నాడు, ఈ డబ్బులు వేస్తున్నాడు, కరెక్టే. 10 పైసలు వేసి 100 రూపాయలు మన దగ్గర. మీ అందరికీ తెలుసు బియ్యం కాట ఎంత ఉంటుంది, 750 రూపాయలు. ఈ రోజు అదే బియ్యం బస్తా 1500, 1600, 2000. మంచి బియ్యం కొనాలంటే 2000 రూపాయలు, ఆయిల్ ప్యాకెట్ 50 రూపాయలు, ఈ రోజు 110 రూపాయలు. ఇంకా మొన్నటి వరకు 170 కూడా అమ్మి. అంటే దరిదాపు మన జీవితాలు లేని జలగలాగా కనిపించకుండా జలగలా మన రక్తాన్ని తాగినటువంటి నాయకుడు అంటే ఎవరైనా ఉంటుంది. మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి గారికి చేతులెత్తి నమస్కరించాలి. అలాంటి నాయకుడు ఏ విధంగా చూసినా ప్రశాంతత అంటూ లేకుండా చేసినటువంటి నాయకుడు మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి గారు. నిజంగా మనకి ఎక్కడ కూడా ప్రశాంతత లేదు, మనకి ఎక్కడ కూడా ప్రశాంతత లేకుండా ఉన్నటువంటిది. కనీసం హాయిగా 500, 200 పట్టుకెళ్తే మార్కెట్కి వెళ్తే పోటీ కూరగాయలు తెచ్చుకునేవాడు. ఈ రోజు ఆ పరిస్థితి లేదు. 1000 రూపాయలు పట్టుకెళ్ళి మనకి ఇంటికి ఏమొస్తాయి కూడా తెలియని పరిస్థితి అలాంటిది. కాబట్టి ఈసారి ఎలాగైనా ప్రతి ఒక్క కార్యకర్త 100 మంది కార్యకర్తల్లా పనిచేసి తెలుగుదేశం పార్టీని సైకిల్ గుర్తుపై అఖండ మెజారిటీతో గెలిపించాల్సిందిగా కోరుతున్నాను. అలాగే మన సీఎం రమేష్ గారు, ఆయన యువకుడు, నిజంగా యువతరానికి ఏదో ఒక ఆధారం చూపించాలని పరిశ్రమను స్థాపించి నిరుద్యోగాన్ని పారద్రోలాలంటే లక్ష్యంతో ముందుకు వచ్చినటువంటి నాయకుడు సీఎం రమేష్ గారికి కమలం గుర్తు మీద ఓటు వేసి ఆయన్ని కూడా అఖండ మెజారిటీ గెలిపించుకుని మన పార్లమెంట్కి పంపిస్తే మన అనకాపల్లి జిల్లా మొత్తం అంతా కూడా మన చేతిలో ఉంటుంది. అయ్యన్న పాత్రుడు గారు చాలా పెద్ద పదవులు అలంకరించి మన అందరినీ మళ్ళీ తీర్చిదిద్దే ఈసారి ఆయన నిజంగా ఆయనకు తెలిసింది కొత్త రాజకీయం తెలిసింది. అయ్యన్న పాత్రుడు ఎన్నాళ్ళు ఆయన చేసిన రాజకీయం లేదు, ఇప్పుడు చేయాల్సిన రాజకీయం లేదు. అంత మహానుభావుడు ఎంతవరకు మనకు సాయం చేసి ఇంతకాలమైన 40 ఏళ్ల బట్టి ఆయనతో పాటు ప్రయాణం చేస్తున్నామంటే మనం ఎంత కుటుంబం. కాబట్టి ఈసారి అఖండ మెజారిటీ గెలిపించి మరొకసారి తెలుగుదేశం నేర్పే విధంగా ఇప్పుడు కొత్తగా వచ్చే నాయకులు తయారయ్యారండి. అంటే పూర్వం డెవలప్మెంట్ అయితే ఎవరు చేయలేదు, కానీ అయ్యన్న పాత్రుడు అభివృద్ధి చేసినటువంటి పనులు ఎన్నెన్నో చెప్పుకుంటూ పోవాలంటే ఎన్నెన్నో ఉన్నాయి. మనం ముందు మాట్లాడినటువంటి నాయకులు వంశమేష్ గారు చెప్పారు, అభివృద్ధి అంటే అయ్యన్న అంటే అభివృద్ధి. మన నర్సీపట్నాన్ని గత 5 సంవత్సరాల నుంచి ఏమైనా అభివృద్ధి చేశారని వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు చెప్పుకోవడానికి కూడా ఏమైనా ఉందేమో ఒక్కసారి మీరు ఈ సభాపూర్వకంగా ఆలోచించవలసిన విషయం చాలా